మనం ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా ఈయనకి టికెట్ ఇస్తేనే గెలుస్తాడని మనం చాలా వీడియోలలో చెప్పినాం. అంటే ఆయన దగ్గర ఏమైనా డబ్బులు తెచ్చుకుంది లేదు, ఆయన మనకు పరిచయం లేదు, మనం ఆయనకు పరిచయం లేదు, ఆయన మనల్ని గుర్తుపట్టాడు, మనం ఆయనను గుర్తుపట్టాం. కాకపోతే ఏంటంటే మనం అనాలిసిస్ అక్కడ పోయి 2-3 రోజులు మనం వేరే పని మీద పోయినప్పుడు కొంతమందిని టచ్ చేసినాం. తర్వాత రాజకీయాల నాయకుల విశ్లేషణలు అవన్నీ కూడా అభిప్రాయాలను మనం డైరెక్ట్గా ఫోన్ల ద్వారా కొంతమందిని కలిసి మనం అక్కడ ప్రయత్నం చేసినాం. చేస్తే ఏమవుతుంది అన్నప్పుడు ఒక్కసారి చూద్దాం. నవీన్ యాదవ్ ఎవరైనా 2014 సంవత్సరంలో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి రాకపోవడంతో పక్కకు తప్పుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం అజారుద్దీన్ కోసం ప్రయత్నం చేసిండు గెలుపు కోసం. ఇక అజారుద్దీన్ ఓడిపోయిండు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ చనిపోయిండు కాబట్టి ఆయన స్థానాన్ని ఉప ఎన్నిక వస్తుంది. బీఆర్ఎస్ నుండి ఆయన సతీమణి సునీతను పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరిని పెట్టాలి అన్నప్పుడు ఇక్కడ ఎవరిని పెట్టాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరు ఇవ్వాలనేది కాంగ్రెస్ నిర్ణయించింది కాదు. ఇక్కడ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయించింది. ఇక్కడ ఎందుకు ఈ నవీన్ కుమార్ యాదవ్ 2014లోనే ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిండు కాబట్టి కొంత సంబంధాలు ఉంటాయి. అట్లానే నవీన్ యాదవ్ ఏం చెడు వ్యక్తి కాదు. ఆయన పదవి లేకపోయినా సేవా కార్యక్రమాలు చేస్తూ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ముందుకు పోతూనే ఉన్నాడు. ఆ 2014 నుంచి వెళ్ళి జనాలలోనే ఉన్నాడు. జనాల మెప్పు పొందడానికే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇంకొకరికి ఇస్తే అజారుద్దీన్కే టికెట్ ఇవ్వాలి. వాస్తవంగా మొన్న ఓడిపోయింది కాబట్టి ఎందుకు ఇవ్వలేదు అన్నప్పుడు ఈ ఎంఐఎం పాచికలు అసదుద్దీన్ ఓవైసీ పాచికలు అక్కడ పనిచేసినాయి. ఒక ముస్లిం అభ్యర్థిని అక్కడ పెడితే అజారుద్దీన్ అక్కడ పెడితే ఖచ్చితంగా గెలుస్తారు. గెలవడం వల్ల ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎంఐఎం నాయకులు కావచ్చు, ముస్లిం మైనారిటీలు కావచ్చు అజారుద్దీన్ వైపే పోతారు. అజారుద్దీన్ బలం పెరుగుతుంది. అజారుద్దీన్ నేను చెప్తే వినడు, నా బలం పెరగాలి. అక్కడ ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నాయకులంతా నా చెప్పు చేతుల్లో ఉండాలంటే ముస్లిం వ్యక్తి కాక ముస్లిం ఏతర వ్యక్తిని పెడితేనే బాగుంటుంది. కాబట్టి ముస్లిం వ్యక్తి అయినటువంటి అజారుద్దీన్ పెడితే ఈ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ప్రియారిటీ తగ్గుతుంది. కాబట్టి ముస్లిం ఏతర వ్యక్తిని పెట్టాలి. అట్లయితేనే నేను మద్దతు ఇస్తా, లేకపోతే నేను మద్దతు ఇవ్వనని కరాఖండిగా రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడికి అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం వల్ల ఇక తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడ పక్కకు పెట్టేసారు అజారుద్దీన్ని. మరి ఇప్పుడు బొంతురామన్ పోటీ పడిండు, మన నవీన్ యాదవ్ పోటీ పడుతున్నాడు, సిఎస్ఎన్ రెడ్డి పోటీ పడుతున్నాడు, అంజన్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నాడు. మరి ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలంటే అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిండు, జూబ్లీహిల్స్కి సంబంధమే లేదు. బొంతురామన్ మేయర్గా పనిచేసిండు, ఆయనకు కూడా పెద్దగా అక్కడ జూబ్లీహిల్స్ సంబంధమే లేదు. మరి గట్టిగా అక్కడ ఎవరు ఈ సిఎస్ఎన్ రెడ్డి అంటే ఆయన కార్పొరేటర్ బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో ఏరిండు, ఆయనకు కూడా పెద్దగా అవకాశం లేదు. మరి ఎవరికి ఇవ్వాలి? మంచో చెడో టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నవీన్ యాదవ్కే టికెట్ ఇవ్వాలని చాలా మంది చూస్తున్నారు. అక్కడ ఎక్కువ 60-70 వేల ఓట్లు ముస్లిం మైనార్టీలు ఉన్నాయి, వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు నవీన్ యాదవ్కి. తర్వాత ముస్లింల తర్వాత అతిపెద్ద సామాజిక వర్గ ఓటర్లు యాదవ్ ఓటర్లే. కాబట్టి నవీన్ యాదవ్కే ఇవ్వడం వల్ల యాదవ్ ఓటర్ల ఓట్లు కూడా ఇటు తీసుకోవచ్చు అనేటువంటిది అంచనా. ఏది ఏమైనా మొత్తం చాలా ప్లస్ పాయింట్లు నవీన్ యాదవ్కే ఉన్నాయి. నవీన్ యాదవ్కే ఉన్నాయి కాబట్టి నవీన్ యాదవ్కే టికెట్ ఇస్తారు. అక్కడ నవీన్ యాదవే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మనం జూబ్లీహిల్స్కి సంబంధించి మనం పూర్తిగా అనాలిసిస్ ఇది.